గుడ్ మార్నింగ్ టు ఆల్ గ్రేట్ నెట్వర్క్ లీడర్స్. ఈరోజు మీతో ఒక ఎక్సలెంట్ అండ్ ట్రెండింగ్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ బిజినెస్లో 1 మంత్లో నేను ఒక 2 ఐడీస్ ద్వారా ఎంత ఇన్కమ్ ఎర్న్ చేశాను ఏంటనేది మీకు ఒకసారి చూపించి ఈ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ బిజినెస్లో నిజంగా మనకి ఇన్కమ్ వస్తుందా రాదా, ఇన్కమ్ పొటెన్షియల్ ఉందా లేదా అనేది ఒకసారి ఫస్ట్ మీరు చూస్తే, సో దాన్ని బట్టి అసలు బిజినెస్ ప్లాన్ ఏంటి, ఎలా ఇన్కమ్ వస్తుంది ఏంటనేది నేను డీటెయిల్గా మీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఈ బిజినెస్లో 1 మంత్లో ఒక 2 ఐడీస్ ద్వారా నేను ఎంత ఇన్కమ్ ఎర్న్ చేశాను ఏంటనేది మీకు ఒకసారి ఫస్ట్ చూపించి ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిమ్మల్ని రీచ్ అవుతాయి. ఓకే, సో నా పేరు వై శ్రీనివాసరావు. నేను ఈ బిజినెస్లో ఆల్మోస్ట్ ఒక 40 డేస్ క్రితం జాయిన్ అయ్యాను. 40 డేస్లో మనము ఒక 2 ఐడీస్ ద్వారా ఎంత ఇన్కమ్ తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ ఐడి ఒక ఐడి నుంచి 36,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం జరిగిందండి. 36,000 రూపాయల్లో మనకి డిడక్షన్ పోగా 28,800 రూపాయలు అనేది ఈ ఐడి ద్వారా నాకు ఇన్కమ్ అనేది రావడం జరిగింది. సో ఈ బిజినెస్లో నా ర్యాంక్ వచ్చేవరకు సిల్వర్ ర్యాంక్, అండ్ మనకి మ్యాచ్ అయిన పేర్స్ అనేది 23 పేర్స్ మ్యాచ్ అయినాయండి. 23 పేర్స్ మ్యాచ్ అవ్వడం వల్ల నాకు ఈ బిజినెస్లో కటింగ్స్ పోగా 28,800 రూపాయలు అనేది నాకు రావడం జరిగింది. ఇది ఒక ఐడికి సంబంధించిన ఇన్కమ్ అండి. అలాగే సెకండ్ ఐడి చూద్దాం. ఇంకొక ఐడి ఉందండి, నాది 2 ఐడీస్ ఉన్నాయి. ఇంకొక ఐడి దీంట్లో మనకి టోటల్గా 24,000 రూపాయలు రావడం అనేది జరిగింది. బ్యాంక్ కటింగ్స్ పోగా 19,200 రూపాయలు అనేది నాకు ఈ ఐడికి రావడం జరిగిందండి. దీనికి కూడా సిల్వర్ ర్యాంక్. నాకు లెఫ్ట్లో 21 పేర్స్ మ్యాచ్ అయినాయి, రైట్లో 17 పేర్స్ మ్యాచ్ అయినాయండి. సో అంటే నాకు ఓన్లీ ఇప్పటికి 17 పేర్ల ఇన్కమ్ మాత్రమే రావడం జరిగిందండి. ఇంకా 4 రైట్లో ఇంకొక 4 ఐడీస్ వేసుకుంటే నాకు ఇంకొక 4 పేర్స్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుందండి. ఓకే, ఇలా నేను ఒక 2 ఐడీస్ మీద ఒక 40 డేస్లో ఆల్మోస్ట్ మనము ఒక 55,000 దాకా తీసుకోవడం అయితే జరిగిందండి. అరౌండ్ 55 టు తీసుకోవడం అనేది జరిగింది. సో ఇది ఈ బిజినెస్లో నేను ఎర్న్ చేసిన ఇన్కమ్ అండి. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఫస్ట్ మంత్లో ఒక 55,000 ఇన్కమ్ ఎర్న్ చేశామంటే నిజంగా ఇది పొటెన్షియల్ ఉన్న బిజినెస్సా కాదా అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇంత మంచి ఇన్కమ్ ఉంది. ఇలాంటి మంచి బిజినెస్ని ఎవరు మిస్ అవ్వద్దు. నెట్వర్క్ లీడర్స్, నేను పార్ట్ టైమ్ ఈ బిజినెస్ని బిల్డ్ చేస్తూ ఇంత ఇన్కమ్ తీసుకున్నాను. ఎవరైనా ఫుల్ టైం కనుక మీరు ఇంకా టేకప్ చేస్తే మీరు మంచి ఇన్కమ్ అయితే తీసుకునే అవకాశం ఉంది. ఈ బిజినెస్ని ఎవరు మిస్ అవ్వద్దండి. ఒకసారి ఈ బిజినెస్ ప్లాన్ పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే నాకు ఒకసారి కాల్ చేయండి. మీకు ఎక్సలెంట్ సర్వీస్ అండ్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీకు ఈ బిజినెస్లో మంచి సర్వీస్ కానీ సపోర్ట్ కానీ ఇస్తాను. సో ఇప్పుడు అసలు ఈ బిజినెస్ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇంత మంచి ఇన్కమ్ వచ్చే అవకాశం ఎట్లా ఉంది, ఇంత ఇన్కమ్ ఎలా వస్తుంది, అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి, బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి అనేది చూద్దాం. సో మన బిజినెస్ కాన్సెప్ట్ వచ్చేవరకు, మన బిజినెస్ నేమ్ వచ్చేవరకు R2R మార్ట్. సో ట్యాగ్ లైన్ ఈజ్ షాప్ అండ్ ఎర్న్. సో వెల్కమ్ టు R2R మార్ట్. సో ఇక్కడ ఈ R2R మార్ట్ అనేది ఈ బిజినెస్ అసలు ఏంటి, కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ సింపుల్గా చెప్పాలి అంటే R2R మార్ట్లో 2,000 రూపాయలు అనేది మన ఇన్వెస్ట్మెంట్ అండి. ఓన్లీ 1 టైం 2,000 రూపాయలు పెట్టి మీరు ఒక ప్రొడక్ట్ ఒకటి పర్చేజ్ చేయాలండి. ఈ బిజినెస్లో 2,000 రూపాయలు పెట్టి ఒక ప్రొడక్ట్ ఒకటి పర్చేజ్ చేస్తే మీకు ఈ బిజినెస్లో ప్రొడక్ట్తో పాటు ఇన్కమ్ ఎర్న్ చేసే ఆపర్చునిటీగా మీకు ఒక ఐడి ఇస్తారండి. ఓకే, సో మీరు దాన్ని ఎలా ఇన్కమ్ ఎర్న్ చేయాలి ఏంటనేది ఈ బిజినెస్లో చూడొచ్చు. ఈ బిజినెస్ ఏం లేదండి, సింపుల్గా ఇది ఒక అఫిలియేటెడ్ ప్రోగ్రామ్ అండి. ఓకే, అంటే ఈ బిజినెస్లో మనం ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తున్నాం, మనకు తెలిసిన వాళ్ళని ప్రమోట్ చేస్తున్నాం. ఓకే, సో మనకు తెలియకుండా మనం చాలా ప్రమోషన్ చేస్తూ ఉంటాం. మనం ఒక సినిమా చూస్తాం, ఆ సినిమా చూసి సినిమా చాలా బాగుందని అందరికీ చెప్తూ ఉంటాం. ఓకే, ఏదో
ఆన్లైన్ షాపింగ్ చేస్తాం, ఒక మంచి ప్రోడక్ట్ కొంటాం, ఈ ప్రోడక్ట్ బాగుందని మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తాం, అట్లా మనం చాలా ప్రమోట్ చేస్తున్నాం. కానీ దానివల్ల ₹1 ఏమైనా లాభం ఉందా? మనకి ₹1 కూడా రాదు. కానీ మీరు అదే పని ఇక్కడ చేస్తే మీకు మంచి ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం ఉందండి. ఓకే, ఫస్ట్ మనము ఈ బిజినెస్లో ఒక ₹2000 పెట్టి ఒక ప్రోడక్ట్ ఒకటి పర్చేజ్ చేసుకోవాలండి. ఓకే, సో ఇప్పుడు ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, మనకి ప్రొడక్ట్స్ అనేది ఏముంటాయి అనేది మీరు ఒకసారి చూడండి. దీంట్లో ₹2000 పెట్టి మీరు ఏం ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయొచ్చు అంటే, ఒకటి సూట్ లెంగ్త్ అండి. ఓకే, ఇట్లా సూట్ లెంగ్త్, కపుల్ వాచ్ సెట్, వైఫ్ అండ్ హస్బెండ్కి కపుల్ వాచ్ సెట్ కానీ, డబుల్ బెడ్షీట్ విత్ పిల్లో కవర్స్, 2 పిల్లో కవర్స్, సోలార్ లైట్, అలాగే బ్లూటూత్, క్వాంటమ్ బ్రేస్లెట్, స్మార్ట్ వాచ్, క్లాసిక్ వైట్ సోప్స్, 20 సోప్స్ అండి. ఓకే, ఈ ప్రొడక్ట్స్లో మీరు ఏదో ఒక ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేస్తున్నామండి. ఫస్ట్ మనం పెట్టిన ₹2000కి ఒక ప్రోడక్ట్ ఇస్తున్నారండి. ఓకే, అంటే మనకి లయబిలిటీ లేదండి. ఓకే, మీరు పెట్టిన అమౌంట్కి మీకు ఒక ప్రోడక్ట్ ఇస్తున్నారు. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు ఈ బిజినెస్ ద్వారా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి అంటే మనము బిజినెస్ ప్లాన్ ఏంటనేది మనం చూద్దాం. ఓకే, సో ఎలా ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు ఓకే అనేది మీకు ఒకసారి చెప్తాను. సో దీంట్లో మనము ఎప్పుడైతే ఈ బిజినెస్లో జాయిన్ అవుతున్నామో మన ర్యాంక్ వచ్చేసరికి పెరల్ ర్యాంక్ అండి. స్టార్టింగ్ అనేది పెరల్ ర్యాంక్, తర్వాత సిల్వర్ అని, గోల్డ్, ప్లాటినం, డైమండ్, క్రౌన్, ఇలా మీకు డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయండి. దీంట్లో ఒక్కొక్క లెవెల్కి సంబంధించిన ఇన్కమ్ అనేది పెరల్ ఇన్కమ్, సిల్వర్ ఇన్కమ్, గోల్డ్ ఇన్కమ్, ప్లాటినం ఇన్కమ్, డైమండ్ ఇన్కమ్, క్రౌన్ ఇన్కమ్ అని డిఫరెంట్ ఇన్కమ్స్ ఉన్నాయి మనకి. అలాగే కంపెనీ అనేది మనకు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా ఇస్తుంది. సో ఇది రాయల్టీ ఇన్కమ్ కూడా ఉందండి. సో ఎక్సలెంట్ బిజినెస్. సో ఈ బిజినెస్ అనేది ఒక పూణే బేస్డ్ బిజినెస్, పూణే హెడ్ ఆఫీస్, పూణే బేస్డ్ బిజినెస్. ఈ బిజినెస్ ఆపర్చునిటీలో మనకి ప్రొడక్ట్ అనేది ప్రాంప్ట్ డెలివరీ అనేది ఉంటుంది. ఓకే, అలాగే పేఅవుట్స్ కూడా పక్కాగా ఉన్నాయండి. ఓకే, ఎవ్రీడే మార్నింగ్ 7 and 8 o'clock లోపు మీకు మీ పేఅవుట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుందండి. ఓకే, ఎలాంటి విత్డ్రాల్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, విత్డ్రాల్ కూడా అవసరం లేదండి, జస్ట్ ఆటోమేటిక్ విత్డ్రాల్ సిస్టమ్. సో ఎక్సలెంట్ ప్రోడక్ట్ డెలివరీ అండ్ పేఅవుట్స్ సో సిస్టమాటిక్గా డైలీ పేఅవుట్స్ అండి. ఓకే, సో ఈ రెండు చాలండి మనం ఈ బిజినెస్ టేకప్ చేయడానికి. సో ఇప్పుడు ఫస్ట్ మన ర్యాంక్ వచ్చేవరకు పెరల్ ర్యాంక్ అండి. పెరల్ ర్యాంక్, ఈ పెరల్ అనేది ఇక్కడ మనకి పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ₹2000 ఇస్తున్నారండి. 1:1 పేర్ మ్యాచింగ్ అనేది ₹2000 ఇస్తున్నారండి. సో ₹2000 ఐడికి మీకు ఒక ప్రొడక్ట్ ఇవ్వడంతో పాటు ఒక పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ₹2000 ఇస్తున్నారండి. ఇలాంటి బిజినెస్ మీరు ఎక్కడన్నా విన్నారండి? ఎప్పుడన్నా విన్నారా? ఎంత సింపుల్ బిజినెస్ అండి. సో జస్ట్ ఏంటంటే ఒక ₹2000తో మీకు ఒక ప్రొడక్ట్ పర్చేజ్ చేయడం ద్వారా అండ్ మీరు ఇద్దరిని రిఫర్ చేయడం. ఈ బిజినెస్లో మీరు ఏం చేయాలంటే ఒక ఇద్దరిని రిఫర్ చేయాలండి, లెఫ్ట్ ఒకరు, రైట్ ఒకరు. ఓకే, మీరు ఇద్దరిని రిఫర్ చేస్తే మీకు ఒక ₹2000 అనేది వస్తుందండి రిఫరల్ ఇన్కమ్. ఇంత సింపుల్ కాన్సెప్ట్ చూడండి. సో జస్ట్ మనం చేయాల్సిందల్లా ₹2000 పెట్టి ఒక ప్రొడక్ట్ కొనుక్కోవాలి, ప్రతి వాళ్ళు ఒక ఇద్దరిని రిఫర్ చేయాలి, లెఫ్ట్లో ఒకరు, రైట్లో ఒకరిని రిఫర్ చేస్తే మీకు ₹2000 వస్తుందండి. సో అంటే మన ఇన్వెస్ట్మెంట్ మనకు బ్యాక్ వచ్చేసింది, ప్రొడక్ట్ ఫ్రీ అయిపోయింది. ఓకే, తర్వాత మీరు చేసుకునేదంతా ప్రాఫిట్ అండి. ఓకే, సో ఎక్సలెంట్ కాన్సెప్ట్. ఓకే, సో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ రావడానికి ఒక 10 మందినో 100 మందినో జాయిన్ చేయాల్సిన అవసరం లేదండి. మీ ఇన్వెస్ట్మెంట్ రావడానికి ఓన్లీ మీరు ఒక ఇద్దరిని జాయిన్ చేస్తే చాలు. ఓకే, ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చిందండి. దాంతోనే చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు, ఎవరికి చెప్పినా ఈజీగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓకే, ఎప్పుడు మనం ఒక బిజినెస్ ఏంటంటే ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ ఈజీగా జనాలు యాక్సెప్ట్ చేసే బిజినెస్ చేయాలండి. ఓకే, సో మనకి కష్టమైన ప్లాన్ తీసుకొని జనాలు యాక్సెప్ట్ చేయకపోతే ఉపయోగం ఏంటండి? ఈ కాన్సెప్ట్ చాలా ఈజీగా ఉంది కాబట్టి అందరూ ఈజీగా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి పెరల్ అని వచ్చేసరికి లెవెల్ బైనరీ ఉంటుంది సార్. ఇక మీరు ఒకసారి బిజినెస్ ప్లాన్ గురించి అర్థం చేసుకోవాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, ₹2000 ఐడికి 2000 పేర్ మ్యాచింగ్ ఎలా ఇస్తారు, కంపెనీ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు డౌట్ రావచ్చు. సో మీకు ఆ డౌట్ కూడా క్లారిఫై చేస్తున్నాను. పెరల్ ర్యాంక్ వచ్చేవరకు లెవెల్ బైనరీ అంటే ఒక లెవెల్కి ఒక పేరు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. పెరల్ ఇన్కంలో ఒక లెవెల్కి ఒక పేరు మాత్రమే. ఫస్ట్ లెవెల్ ఒక పేరు, సెకండ్ లెవెల్ కూడా ఒక పేరే ఉంటుంది, థర్డ్ లెవెల్ కూడా ఒక పేరే ఉంటుంది, 10వ లెవెల్కి వెళ్ళినా ఒక పేరే వస్తుంది, 100 లెవెల్కి వెళ్ళినా ఒక పేరే వస్తుంది. పెరల్ ఇన్కమ్ మాత్రము ఒక లెవెల్కి ఒక పేరు మాత్రమే వస్తుందండి. ఓకే, సో
పెరల్ ఈజ్ అ లెవెల్ బైనరీ. మన బిజినెస్లో పెరల్ అనేది లెవెల్ బైనరీ. తర్వాత సిల్వర్ నుంచి మీకు నార్మల్ బైనరీగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో మీరు లెవెల్ బైనరీకి నార్మల్ బైనరీకి డిఫరెన్స్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో మనకి లెవెల్ బైనరీ అంటే ప్రతి లెవెల్కి ఒక్కొక్క లెవెల్కి ఒక పేరు మాత్రమే వస్తుంది. ఓకే, సో ఇక్కడ పెరల్లో మీకు డైలీ క్యాపింగ్ 10 పేర్స్ అనేది డైలీ క్యాపింగ్ అండి. మీకు 10 పేర్లు మ్యాక్సిమం తీసుకోవచ్చు. అంటే మీరు డైలీ మ్యాక్సిమం 20,000 రూపాయలు ఎర్న్ చేయొచ్చు అండి. ఒక పేరుకి 10,000 రూపాయలు మ్యాక్సిమం. మీకు ఎన్ని పేర్స్ ఇస్తున్నారండి? 20 పేర్లు అంటే 10 పేర్లు. లెఫ్ట్లో ఒక 10, రైట్లో ఒక 10, 20,000 రూపాయలు ఎర్న్ చేయొచ్చు అండి ప్లాటినం ఇన్కమ్. మీకు డైలీ పే అవుట్ ఇస్తున్నారండి. పవర్ లెగ్ క్యారీ ఫార్వర్డ్, మీకు క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది నెక్స్ట్ డేకి. సో ఇక్కడ మీకు పెరల్లో మీరు ఒక 10 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే మీరు సిల్వర్కి ప్రమోట్ అవుతారండి. సిల్వర్కి ప్రమోట్ అవ్వాలి అంటే 10 పేర్స్ కంప్లీట్ చేసుకోవాలి. 10 పేర్స్లో మనకి కంపెనీ ఏం చేస్తుందంటే 5 పేర్లు ఇన్కమ్ మనకిచ్చి 5 పేర్లు ఇన్కమ్ కంపెనీ డిడక్ట్ చేసుకుంటుందండి సిల్వర్కి ప్రమోషన్ కోసం, ఆటోమేటిక్ ప్రమోషన్. సో మనకి కంపెనీ అనేది ఈవెన్ నంబర్స్ 2, 4, 6, 8, 10 పేర్ల ఇన్కమ్ అనేది డిడక్ట్ చేసుకుంటుంది. అంటే మనకి ఏ పేర్లు ఇస్తుందండి? 1, 3, 5, 7, 9, 10 పేర్ల ఇన్కమ్ అనేది మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 పేర్ల ఇన్కమ్ డిడక్ట్ చేసుకొని మనల్ని సిల్వర్కి ప్రమోట్ చేస్తుందండి. ఓకే, సో ఇక్కడ సిల్వర్ మ్యాచింగ్ పెరల్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది రావాలి అంటే ప్రతి ఐడికి 2 డైరెక్ట్ రిఫరల్స్ అనేది మ్యాండేటరీ అండి. ఒకటి లెఫ్ట్ రిఫరల్, ఒక ప్రతి ఐడికి లెఫ్ట్ రిఫరల్ ఒకటి ఉండాలండి, రైట్ రిఫరల్ ఒకటి ఉండాలి. అలా ఉన్నప్పుడే మీకు పెరల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది ఒకసారి గుర్తుంచుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత పెరల్లో మీరు ఎప్పుడైతే 10 పేర్స్ కంప్లీట్ చేసుకుంటారో మీరు సిల్వర్ ర్యాంక్ ప్రమోట్ అవుతారు. సో సిల్వర్లో మనకి పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది 1:1 4,000 రూపీస్ ఇస్తున్నారండి, డబల్. సో మీరు ఇక్కడి నుంచి నార్మల్ బైనరీ అయిపోతుందండి. సిల్వర్ నుంచి నార్మల్ బైనరీ అంటే సపోజ్ మీరు జాయిన్ అయ్యారు, మీ కింద ఒక ఇద్దరు ఏబి అనే ఒక ఇద్దరు పర్సన్స్ వచ్చారు. ఏ అనేవాళ్ళు సిల్వర్ అయ్యారు, మీరు సిల్వర్ అవ్వడంతో పాటు మీ కింద ఉన్న వాళ్ళని కూడా సిల్వర్ని చేస్తే సిల్వర్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది వస్తుంది. మీ కింద ఏ అండ్ బి ఇద్దరు సిల్వర్ అయితే మీకు ఒక పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది 4,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఒక పేర్కి పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ 4,000. సో దీంట్లో మీరు సిల్వర్ అనేది లెవెల్ రీచ్ అయితే పెరల్ కంటిన్యూ అవుతూ ఉంటుందండి. ఓకే, పెరల్ 10 పేర్స్ తర్వాత కూడా ఇంకా కటింగ్ ఉండదు మనకి. 11th, 12th, 13th, 100 పేర్స్ వరకు, 1000 పేర్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీరు నెక్స్ట్ లెవెల్ రీచ్ అయినప్పుడు అంతకుముందు ఇన్కమ్ కూడా మనకు వస్తుందండి, గుర్తుపెట్టుకోవాలి. సిల్వర్ అయితే పెరల్ రాదేమనుకోవద్దు, పెరల్ వస్తుంది, సిల్వర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి సిల్వర్లో కూడా 10 పేర్స్ సీలింగ్ అండి. సో డైలీ ఎర్నింగ్స్ వచ్చేవరకు మనకి 40,000 రూపీస్ 4,000 పేర్ కదండి, 10 పేర్లు ఇస్తున్నారు, 40,000. మళ్ళీ సేమ్ అండి, సేమ్ సిస్టము, పవర్ లెగ్ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. అలాగే 5 పేర్స్ డిడక్ట్ చేసుకుంటారు. ఎప్పుడైతే మీరు సిల్వర్లో 10 పేర్స్ కంప్లీట్ చేసుకుంటారో మీరు గోల్డ్ ర్యాంక్కి ప్రమోట్ అవుతారండి. గోల్డ్లో పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది 8,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళా డైలీ క్యాపింగ్ 10 పేర్స్ అంటే డైలీ ఎర్నింగ్స్ వచ్చేవరకు 80,000 రూపీస్ అనేది మీకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే సేమ్ సిస్టమ్, మళ్ళీ సేమ్ నెంబర్ ఆఫ్ పేర్స్ అనేది డిడక్ట్ చేసుకొని నెక్స్ట్ ప్లాటినం ర్యాంక్ ప్రమోట్ చేస్తారండి. అంటే గోల్డ్లో ఎప్పుడైతే మీరు 10 పేర్స్ కంప్లీట్ చేసుకుంటారో ప్లాటినంకి ప్రమోట్ అవుతున్నామండి. ప్లాటినంలో పేర్ మ్యాచింగ్ వచ్చేవరకు 16,000 అండి. సీ దిస్ ఫిగర్స్, వెరీ టెంప్టింగ్ ఫిగర్స్. 4,000, 5,000, 16,000, 32,000, 64,000 వెరీ టెంప్టింగ్గా ఉన్నాయండి ఫిగర్స్ చూస్తే. సో ప్లాటినం వచ్చేవరకు పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది 16,000. అలాగే మనకి డైలీ క్యాపింగ్ వచ్చేవరకు 10 పేర్స్ ఇస్తున్నారు. మళ్ళీ అంటే ఒకరోజు మ్యాక్సిమం మీరు 1,60,000 అనేది ప్లాటినం మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ సేమ్ కాన్సెప్ట్, మళ్ళీ 5 పేర్స్ డిడక్ట్ చేసుకొని మిమ్మల్ని డైమండ్కి ప్రమోట్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు ప్లాటినంలో 10 పేర్స్ కంప్లీట్ చేసుకున్నారో డైమండ్ లెవెల్ రీచ్ అవుతారండి. డైమండ్లో వచ్చేసరికి పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ 1:1 32,000 అండి. 32,000 పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ ఒక పేర్కి. అలాగే మళ్ళీ మీకు 10 పేర్స్ ఇస్తారు. సో అంటే డైలీ మీరు 3,20,000 రూపీస్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. సో దీంట్లో డైలీ పే అవుట్ ఉంటుంది. సేమ్ మళ్ళా ఎప్పుడైతే మీరు డైమండ్లో ఒక 10 పేర్స్ కంప్లీట్ చేసుకున్నారో ఒక 5 పేర్స్ ఇన్కమ్ డిడక్ట్ చేసుకొని మిమ్మల్ని క్రౌన్కు ప్రమోట్ చేస్తారండి.
సో ఇప్పుడు క్రౌన్ అనేది లాస్ట్ లెవెల్ అండి. సో ఈ బిజినెస్లో మనం లాస్ట్ లెవెల్కి రీచ్ అవుతున్నాము. సో దీంట్లో పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది 1:1 64,000. సీ దిస్ ఫిగర్ 1:1 పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ 64,000 రూపాయలండి అక్షరాల. ఓకే, సో ఒక్క మ్యాచింగ్కి 64,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. సో వెరీ వెరీ టెంప్టింగ్ ఫిగర్స్. సో ఇక్కడ సో డైలీ క్యాపింగ్ మళ్ళీ మీకు 10 పేర్స్ ఇస్తారండి. సో దీంట్లో డైలీ ఎర్నింగ్స్ వచ్చేవరకు 6,40,000 రూపాయలు తీసుకోవచ్చండి. క్రౌన్ మ్యాచింగ్ ఇన్కంలో 6,40,000 రూపాయలు పర్ డే డైలీ పేఅవుట్. పవర్ లెగ్ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది మళ్ళీ. సో ఇక్కడ మీకు కటింగ్స్ ఏమి ఉండవండి. చూడండి, ఇక్కడ మీకు అంతకుముందు ప్రతి దానిలో 10 పేర్స్లో 5 పేర్స్ కట్ చేసుకునేవాళ్ళు. ఇక్కడ 5 పేర్స్ కటింగ్ లేదు, ఎందుకంటే ఇక మనకి ప్రమోషన్ లేదండి దీంట్లో. లాస్ట్ లెవెల్ వచ్చేసరికి క్రౌన్ లెవెల్ కాబట్టి నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ లేదు కాబట్టి మనకి ఎలాంటి కటింగ్స్ అనేది లేవు. ఓకే, సో నెక్స్ట్ కంపెనీ మనకి రాయల్టీ ఇన్కమ్ కూడా ఇస్తుందండి. దీంతో పాటు రాయల్టీ ఇన్కమ్. మరి రాయల్టీ ఇన్కమ్కి ఎవరు ఎలిజిబుల్? మీరు ఎవరైతే 1,000 పెరల్ పేర్స్ కంప్లీట్ చేసుకుంటారో మీ ఐడి కింద 1000 లెవెల్స్కి ఎవరైతే వెళ్తారో కంపెనీ అనేది రాయల్టీ పే చేస్తుందండి. ఎంత పే చేస్తుంది? రాయల్టీ అనేది ఏంటంటే టోటల్ జాయినింగ్స్ ఇంటూ ₹100. సో ఎంతమంది జాయినింగ్స్ అయితే ఉన్నాయో అన్ని జాయినింగ్స్ మీద 100 రూపీస్ మనకి ఇస్తుందండి. రాయల్టీ అనేది ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ పే చేస్తుందండి. రాయల్టీ విల్ బి పేడ్ ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్. సో దీంతో పాటు మనకి కంపెనీ కొన్ని అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా ఉన్నాయండి. ఎంకరేజింగ్, మీరు ఒక లెవెల్ రీచ్ అయినప్పుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం కంపెనీ కొన్ని అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా ఇస్తుంది. ఎక్సలెంట్. సో మీరు ఎప్పుడైతే సిల్వర్ ర్యాంక్ రీచ్ అవుతారో మీకు ఒక స్మార్ట్ వాచ్ 1000 రూపీస్ వర్త్ స్మార్ట్ వాచ్ అనేది మీకు గిఫ్ట్గా రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు గోల్డ్ లెవెల్ రీచ్ అవుతారో మీకు ఒక స్మార్ట్ ఫోన్ 10,000 రూపీస్ వర్త్ స్మార్ట్ ఫోన్ అనేది మీకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు ప్లాటినం ర్యాంక్ రీచ్ అవుతారో 20,000 రూపాయల వర్త్ ఎల్ఈడి టీవీ అనేది మీకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుందండి. ఎప్పుడైతే మీరు డైమండ్ ర్యాంక్ రీచ్ అవుతారో మీకు ఒక బైక్ ఫండ్, మీరు బైక్ కొనుక్కోవడానికి 50,000 రూపాయలు బైక్ ఫండ్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుందండి. లాస్ట్ లెవెల్ ఎప్పుడైతే మీరు క్రౌన్ రీచ్ అవుతారో మీకు ఒక కార్ ఫండ్ 2 lakhs వర్త్ కార్ ఫండ్ అనేది మీకు కార్ కొనుక్కోవడానికి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో మన ఇన్కమ్తో పాటు రాయల్టీ ఇన్కమ్, అవార్డ్స్ అండ్ రివార్డ్స్, వెరీ వెరీ టెంప్టింగ్ ఆఫర్స్, వెరీ వెరీ టెంప్టింగ్ ఫిగర్స్. ఓకే, సో లీగల్ డాక్యుమెంట్స్. సో కంపెనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ మీరు చూడొచ్చండి. ఇక్కడ కంపెనీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అండ్ అలాగే పాన్ కార్డు ఎన్ని ఉన్నాయండి మనకి. సో ఫ్యూచర్లో జస్ట్ ఒక 15-20 డేస్లో మనకి కంపెనీ అనేది కంప్లీట్గా పూణే బేస్డ్ వచ్చేస్తుందండి. అక్కడికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్, వీటితో పాటు మీకు అన్ని డాక్యుమెంట్స్ అనేది ఫ్యూచర్లో రావడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ అన్ని మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను. మన కంపెనీ అనేది పక్కా లీగల్గా విత్ అన్ని లీగల్ డాక్యుమెంట్స్తో ముందుకెళ్తుంది. ఇది ఒక లాంగ్ టర్మ్ అండి. సో ఇదేదో వారాలు నెలలు ఉండే బిజినెస్ కాదు, కొన్ని సంవత్సరాల పాటు మనము హ్యాపీగా ఈ బిజినెస్ చేసుకోవచ్చండి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి? సో ఇక్కడ ఒక పాన్ కార్డు మీద అంటే ఒక మొబైల్ నెంబర్ మీద 3 IDs మీరు వేసుకోవచ్చు. సో ఒక మొబైల్ నెంబర్ 3 IDs, డైలీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ వస్తుందండి. దీంట్లో మనకి 20% డిడక్షన్ ఉంది. అడ్మిన్ అండ్ సర్వీస్ ఛార్జెస్ కింద మనకు 20% అనేది డిడక్షన్స్ అనేది ఉందండి. సో దీస్ ఆర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే, సో ఓకే లీడర్స్, మీరందరూ ఈ బిజినెస్ ప్లాన్ గురించి విన్నారు కదా. ఓకే, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా టీం అనేది ఫాస్ట్ మూవింగ్ టీం. మేము ఆల్మోస్ట్ ఒక 1 monthలోనే ఒక 350 టీం రీచ్ అయ్యామండి. ఓకే, 350-400కి దగ్గరలో ఉన్నాం. చాలా ఫాస్ట్గా ఉంది. మీకు తెలుసు నెట్వర్క్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అంటే మంచి అప్లైన్, మంచి టీం ఉన్న చోట మీరు జాయిన్ అయితే మంచి గ్రోత్ ఉంటుంది. సో మీకు మా టీంలో జాయిన్ అవ్వాలని, మా సర్వీసెస్ తీసుకోవాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ లీడర్స్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్. ఈ ప్లాన్ మీరంతా విన్నందుకు థ్యాంక్ యూ. సో ఇలాంటి మంచి ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఓకే, మిస్ చేసుకుంటే మనం ఫ్యూచర్లో డెఫినెట్గా బాధపడాల్సి ఉంటుంది. సో ఇంకోటి, ఈ బిజినెస్ మనం స్టార్టింగ్లో ఉన్నామండి, వెరీ బిగినింగ్ అండ్ ప్రీ లాంచింగ్లో ఉన్నాం. ఇంకా కంపెనీ కూడా లాంచింగ్ స్టేజ్లోకి రాలేదు.
జస్ట్ ఒక 15-20 డేస్లో లాంచ్ కూడా అవుతుంది. ఇంకా అక్కడి నుంచి ప్రొడక్ట్స్ పెంచుతున్నారు, ఇంకా సర్వీసెస్ పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయండి. సో ఇది ఒక ప్రీ లాంచింగ్లో ఉంది కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు. ఎక్సలెంట్ బిజినెస్ కాన్సెప్ట్. ఓకే, సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్. ఓకే, థ్యాంక్ యూ.